ఆదోనిలో కర్నూలుకు సంబంధించి వచ్చినటువంటి హౌసింగ్ పీడీ గారు అలాగే డిఈలు ఏఈలు అధికారులందరితో కలిపి జగనన్న కాలనీకి సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతున్న ప్లేస్కి వచ్చాం. మీకు అందరికీ గుర్తుంటుంది, ఎన్నికల ముందు నేను ఎన్నికల ప్రచార సందర్భంలో ఒకసారి దీన్ని విజిట్ చేసి దీంట్లో ఉన్న లోపాల గురించి నేను చాలా స్పష్టంగా చెప్పినాను. మళ్ళీ చెప్తున్నాను, ఏ విధంగా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాఫియాలాగా ఏర్పడి జగనన్న కాలనీల పేరుతో ప్రజల డబ్బును దోచేశారు అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాను. మొట్టమొదటి ల్యాండ్ కొనడంలోనే మాఫియా చేశారు. 5 లక్షలకు విలువ చేసేటువంటి ల్యాండ్ను కొని 13,50,000 రూపాయలు ప్రభుత్వం దగ్గర ఇప్పించి ఎకరాకి 6,50,000 రూపాయలు చెప్పున తినేశారు. 170 ఎకరాలకి ఎకరాకు 6,50,000 అంటే మీరు లెక్కేసుకోండి ఎన్ని వందల కోట్ల రూపాయలు తినేసి ఉంటారు అని. అక్కడి నుంచి మొదలైంది కుట్ర. తర్వాత దీని అందరూ అంటే ఆప్షన్ 1, 2, 3 ఉంటుంది. అంటే స్థలం ఇస్తే పట్టా ఇస్తే ప్రజలే కట్టుకునే ఆప్షన్ ఉండంగా ఇక్కడ దూరంగా ఉంది, ప్రజలు రాలేరు కట్టుకోలేరు అని ఆ వంకలు చెప్పి ఆప్షన్ 3 అన్నారు. ఆప్షన్ 3 అంటే ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడ 5,000 మందికి పట్టాలు ఇచ్చారో ఈ 5,000 మందికి కూడా ఒక కాంట్రాక్టర్తో ఒక ఒప్పందం ఏర్పాటు చేస్తారు. ఆ ఒప్పందం ప్రకారంగా విడతల వారీగా ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేస్తాడు, ఆయన కట్టేస్తాడు, వెళ్ళిపోతాడు అన్నది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నరేంద్ర మోదీ డబ్బులు. ఇవన్నీ కూడా 150,000 రూపాయలు ఒక ఇంటికి ఇచ్చే డబ్బులు ఇవి. సో ఆయన ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు ఏర్పాటు చేశారు ఐసిఐసిఐ బ్యాంకులో. కానీ ఆ పథకం కింద పడే డబ్బులన్నీ ఆటోమేటిక్గా కాంట్రాక్టర్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఇది ఒక పెద్ద కుట్ర. సో ఆయన వచ్చి పని మొదలు పెట్టినాడు. మీరు చూస్తూ ఉన్నారు, నేను ఎన్నికల ముందు చెప్పాడు, ఇప్పుడు చూస్తాను. అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, క్వాలిటీ చెక్ చేయండి అని. భయంగా అంటే నాణ్యత లేనిటువంటి ఇళ్ళని కట్టారు, నాణ్యత లేనటువంటి పునాదులను వేశారు. అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని విధంగా ఉన్నాయి. ఎవరు దీని వచ్చి చేరడానికి సిద్ధంగా లేని విధంగా తయారు చేశారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి లేదు. అధికారులు చెప్పేదంటే 2,700 ఇళ్లకు పైన స్లాబ్లు వేశారు. స్లాబులు వేసిన వెంటనే వాళ్ళకి రావాల్సిన 150,000 రూపాయలు ఇచ్చేసాం మేము, మిగతా వాటికి ఇవ్వాల్సింది అంటా ఉన్నారు. ఇక కాంట్రాక్టర్కి రావాల్సిన డబ్బులు జేబులో పడిపోయినాయి, ఇంకా అటు పోయినాడని అర్థం. వాటికి సంబంధించిన డిపాజిట్లు ఏమీ లేవు మన దగ్గర. రెండో విషయానికి వస్తే మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? పోనీ మిగతా ఈ ఇల్లుని స్లాబ్ వేశారు, పూర్తి చేయాలంటే లబ్ధిదారుడు 35,000 రూపాయలు ఇస్తే మ్యాచింగ్ గ్యారంటీ కింద అప్పుడు దాన్ని పూర్తి చేస్తామంటారు. లబ్ధిదారు ఎవరు ముందుకు రావట్లేదు. ఈ నాణ్యత చూసి మాకు వద్దురా బాబు ఇల్లు అని ఎవడు ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు. మరి దీన్ని ఎలా పూర్తి చేయాలి? ఒకవైపున భూమిలో కుంభకోణం, 100 కోట్ల రూపాయలు, ఆదోనిలోనే 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కాంట్రాక్టర్లు ఒక నెల్లూరుకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి మొత్తం 1,000 కోట్ల రూపాయలు ఆయన చేతిలో పడిపోయింది. అవి ఎత్తుకొని పోయినాడు ఆ మనిషి. దానికి ఇప్పుడు ఆయన ఎవరికి సమాధానం చెబుతాడు? మీరు చూసారా, శ్మశానం తలపించే విధంగా ఉంది. ఇంతకుముందు ఎలక్షన్ల సమయంలో వచ్చినప్పుడు కూడా కొంత మెటీరియల్ ఉండేది. ఇక్కడ కమ్మిలు ఉండేటివి, ఇసుక ఉండేది, అవి ఇవి కొన్ని వస్తువులు ఉండేటివి. ఇప్పుడు ఒకటి కూడా లేవు, అన్నీ ఎత్తుకొని పోయినారు. అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇంకా జరగాల్సిన దోపిడీ జరిగిపోయింది, ఇక్కడ ఇంకేమి రావు అని అన్నీ ఎత్తుకొని పోయినారు. సో ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ప్రజలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పిన సందర్భంలో 5,000 కుటుంబాలకు ఇల్లు ఇస్తే ఈ రకమైన శ్మశానాన్ని వదిలిపెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఖర్చు పెట్టిన డబ్బులకి అయిన వృధాకి ఎవరు చేస్తారు? నేను మీ ద్వారా అందరికి కూడా నేను అధికారులను తీసుకొని వచ్చాను, అధికారులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి యథాస్థత స్థితిని మీరు పత్రికల్లో రాయండి, లేదా టీవీలో చూపించండి. అలాగే అధికారులు కూడా తప్పనిసరిగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి రాయాలి ప్రభుత్వానికి. దీని కారకులు ఎవరో పట్టుకోవాలి, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.
దోచేసిన డబ్బుల్ని మనం ఎలా కక్కించాలో కూడా తప్పనిసరిగా దీని గురించి ఆలోచన చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరి డబ్బులో ఎవడో తినిపోయినట్టుగా ప్రభుత్వం సంబంధించిన పేదవాళ్ళకి ఇచ్చిన డబ్బుని ఎవడో మధ్యలో వచ్చి కాంట్రాక్టర్ పేరుతో, రాజకీయ వైఎస్ఆర్సీపీ నాయకుల పేరుతో, అక్కడ ఎమ్మెల్యేల పేరుతో, ముఖ్యమంత్రి పేరుతో అట్లా తినేస్తే దీనికి అర్థం ఏముంది కదా? జవాబుదారితనం లేని రాజకీయం, జవాబుదారితనం లేని పరిపాలన, జవాబుదారితనం లేనటువంటి యాక్టివిటీ ఇక్కడ జరిగింది. ఆ టైంలో మీకు తెలియదు, అధికారుల మీద విపరీతమైన ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించి ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఇంత కుంభకోణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నడిపిన పరిస్థితిని మనం మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. సో దీని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ జరుగుతూ ఉంది, తప్పనిసరిగా చర్యలు తీసుకోమని గృహశాఖ మంత్రిని కలుస్తాను, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి వివరిస్తాను. తప్పనిసరిగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగి దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ మీద క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇందాక మీరు చెప్పినారు అధికారులను అయితే బలవంతంగా చేయించినారని. ఏదైనా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటేనే అధికారులు ఫైల్ మూవ్ చేయరు సామాన్యులు. అది మరి ఇంత పెద్ద అక్రమాలు జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? అంటే దీంట్లో అధికారుల పాత్ర ఉందా, అధికారుల వంతు ఉందా? మీరు గత ప్రభుత్వంలో మీరు కనీసం ఇప్పుడు అధికారులన్నా వచ్చి 4 మాటలు చెప్పే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిగా ఉన్నప్పుడు అధికారులు ఏ రోజన్నా నోరిప్పి మాట్లాడే పరిస్థితి ఉండేదా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. పత్రికా విలేకరులుగా మీకు తెలియదా ఈ ఊర్లో ఏం జరిగింది, ఈ రాష్ట్రంలో ఏం జరిగిందని తెలియదా? అప్పుడు జరిగినటువంటి దుర్మార్గాలు, అకృత్యాల గురించి మనం ఎంత చెప్పుకున్నా సరిపోదు. ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. దీంట్లో అధికారుల పాత్ర అయితే లేదంటారు సార్? నేను విచారణ చేసిన తర్వాత క్లారిటీ ఇస్తాను. నేను అధికారులు ఉన్నారు, ఇంకోరు ఉన్నారా అనే విషయాన్ని విచారణ చేయమని చెప్తా ఉన్నాను. నేను విచారణ చేసిన తర్వాత మరిన్ని రిపోర్ట్, ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చినాను నేను చెప్పిన ఆరోపణలు నిజము అని ఈరోజు అధికారులను తీసుకొని వచ్చి చూపిస్తా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు అనుకోవచ్చు నేను ఎన్నికల సందర్భంలో ఈయన ఏదో ఒకటి ఆరోపణలు చేశాడు అనుకోవచ్చు. ఆ రోజు ఇదే స్థలంలో నిలబడి మీ అందరినీ తీసుకొని వచ్చి నేను ఇది అని చూపెట్టాను, దీంట్లో జరిగిన ఘోరాల నేరాలు చూపెట్టాను. ఎన్నికలు అయిన తర్వాత ఎమ్మెల్యేగా ఈరోజు అధికారులతో పాటు వచ్చినాను, నిర్ధారణ చేస్తా ఉన్నాను. నేను ఆ రోజు మాట్లాడింది నిజము, జరిగిన మాఫియా కరెక్టు, జరిగిన తప్పు కరెక్టు, ప్రజల డబ్బును దోచేసింది నిజము అని మీకు చూపిస్తా ఉన్నాను. దీని మీద ఇప్పటితో అయిపోదండి, ఇంకా చాలా ఉంటాయి, కంటిన్యూషన్ ఉంటుంది. ఏదో అయిపోయింది కదా అని ఏదో చూసేసి వెళ్ళిపోవడం కాదు. దీని మీద పూర్తి స్థాయి విచారణ అంశాల వారీగా మీకు చూపిస్తాను. 3 నెలలు ఇది చూపించాను. ఇంకో మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని మళ్ళీ పిలుచుకొని వచ్చి ఏం జరుగుతుందో చెప్తాను డీటెయిల్డ్గా. వదిలిపెట్టేది లేదు ఎవరిని కూడా. దీంట్లో వచ్చేటప్పుడు చూసినా స్కిడ్ అయ్యి ఎంతో మంది కింద పడ్డారు. రోడ్డు కూడా సరిగా లేదు. బాబా వచ్చి చూడాలంటే కూడా ఆటోలో 200 తీసుకుంటున్నారు. లేదు సార్, ఇప్పుడు దానికి రోడ్డు వేయాల్సి ఉందండి. మీకు తెలుసు అప్పట్లో ఉన్నటువంటి గ్రావెల్ వేసేసి ఆ పక్కన ఉన్న గుంత దువ్వి ఆ గ్రావెల్ రోడ్డు మీద వేసినట్టుగా వేసి దాన్ని ఏదో రోడ్డు వేసినట్టుగా మసిపూసి మారేడుకాయ చేశారండి. దానికి మళ్ళీ శాంక్షన్ చేయించి పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా బయటకు తీస్తానండి. తీసిన తర్వాత ఆ రోడ్డు సంగతి ఏందో, ఈ కాలనీల సంగతి ఏంటో, ఇవన్నీ ఎపిసోడ్ 1, 2, 3, 4 లాగా పోతాయి సార్. ఇప్పటితో అవ్వదు కదా సార్ కదా. కాబట్టి ఇది ఎపిసోడ్ 2 అనుకోండి. ఎన్నికల ముందు ఒక ఎపిసోడ్, ఇప్పుడు ఎన్నికల 2వ ఎపిసోడ్ ఉంది. దీని తర్వాత విచారణ చేస్తారు అధికారులంతా, రిపోర్ట్ తయారు చేస్తారు. తర్వాత మళ్ళీ మీ ముందు నిజాలు పెడతాను సార్. ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం జరిగింది. సైట్ చూసి ఆయన యొక్క పరిశీలన అంశాలు చెప్పడం జరిగింది. సో మేము కూడా నోట్ చేసుకోవడం జరిగింది. మరి ఇదివరకు జరిగినటువంటి విషయాల్లో సార్ చెప్పినటువంటి దాంట్లో మనము కన్స్ట్రక్షన్ అనేటువంటిది మా ఈ గారు ఇందాక చెప్పారు. ఇక్కడ సైట్ అనేటువంటిది ఏ విధంగా తీసుకున్నారు ఏంటి అనేటువంటి వివరాలు చెప్పారు. కన్స్ట్రక్షన్ మేరకు చూసుకున్నట్లయితే మనం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత స్టేజ్ వైజ్గా మనం పేమెంట్ చేస్తాము. ఎవ్రీ వీక్ మనకు వ్యాప్ కాస్ట్ నుంచి సపరేట్, అంటే ప్రభుత్వ అధికారులతో నిమిత్తం లేకుండా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళ మెటీరియల్కి సంబంధించి ఆ ఎక్విప్మెంట్తో టెస్ట్ చేసి రిపోర్ట్ కూడా డైరెక్ట్గా వాళ్ళ సంస్థ ద్వారా ఎండి గారికి సబ్మిట్ చేస్తూ దానికి సంబంధించి రెక్టిఫికేషన్స్ కానీ లేకపోతే యాక్షన్స్ కానీ ఉన్నాయా లేదనేటువంటిది మనం కోరడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా మనం పెట్టుకొని ఉండడం జరిగింది.
అట్ ది సేమ్ టైం మేము కూడా విజిట్ చేసినప్పుడు నేను 3-4 టైమ్స్ నేను జాయిన్ అయిన తర్వాత 3-4 టైమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. సార్ చెప్పినట్లు ఎక్కడైనా అట్లాంటివి ఉన్నట్లయితే మేము కూడా మా అబ్జర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయి, రెక్టిఫై చేసుకోవాలో, తర్వాత నెక్స్ట్ అరైజ్ కాకుండా జాగ్రత్తగా కట్టాలనేటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత పేమెంట్కి సంబంధించి సార్ అడిగారు ఒకటి. పేమెంట్కి సంబంధించి మనము ఏదైతే స్టేజ్ వారీగా ఏదైతే చేయాలనో ఎక్కడ దాకా అది చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ మ్యాచింగ్ ఏదైతే మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి రావాలన్నటువంటిది ఏదైతే ఉందో ఆల్రెడీ ఇదివరకు మీటింగ్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా గ్యాదర్ చేయించేసి వాళ్ళకి ఇస్తే టోటల్గా ఫ్లోరింగ్, తర్వాత బయట ప్లాస్టరింగ్, తర్వాత డోర్స్ అండ్ విండోస్ పెట్టి ఇవ్వాలనేటువంటిది ఒకటి ఉంది. అది పెట్టి ఇవ్వాలనేటువంటిది ఒకటి ఉంది, అది చేస్తాము. రెండోది సార్ చెప్పినటువంటి విషయాల్లో మనకు ఎక్కడైతే ఇంకా రైజ్ చేసినటువంటి వాటిలో నాణ్యత సరిగా లేదని అనిపించినటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా వాటిని అన్నిటినీ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి చేయించడం జరుగుతుంది. దానిపైన ప్రాపర్గా అందుకు సంబంధించినటువంటి వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి సార్ ఇంకొక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళు ఇక్కడ ఏంటివి లేవు అది అని అన్నారు. జనరల్గా సార్ ఇదివరకు మనకు ఈ ఎలక్షన్స్ తర్వాత ఇంకా వర్క్ మూమెంటం కాలేదు కాబట్టి వీళ్ళు యాక్చువల్గా వర్కర్స్ అంతా అవుట్ ఆఫ్ ది స్టేషన్ నుంచి అక్కడ నుంచి వచ్చి చేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి ఉంటారు. అగైన్ వాళ్ళకు క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ వర్క్ చేయాల్సిందే. ఇన్ కేస్ టోటల్గా స్టేట్ వైడ్గా ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని అందరికి సంబంధించి కూడా ఆ పర్సన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి ఏదైనా మనకు రాబట్టేటువంటి ఉంటే కంపల్సరీగా రాబట్టడం కూడా జరుగుతుంది. మన దగ్గర ఇంకా పేమెంట్స్ చేయాల్సినటువంటి వాటి కూడా ఆల్రెడీ స్టాప్ చేయించాము. ఈ విధంగా మనం ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు ఆల్రెడీ అడిగారు ఎక్కడెక్కడ ఏ లెవెల్స్లో ఎంత ఉంది, ఇష్యూయింగ్ ఎంత, తర్వాత రికవరీ ఎంత టోటల్గా అనేటువంటిది, కన్స్ట్రక్షన్ జరిగింది ఎంత అనేటువంటిది, ఇవన్నీ బేరీజ్ వేసేసుకొని దానిపైన రాష్ట్ర స్థాయి అధికారులతో ఒకసారి క్లియర్గా మాట్లాడేసి సార్కు కూడా ఎమ్మెల్యే గారికి డీటెయిల్డ్ రిపోర్టు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు చర్యలు తీసుకోవడం కానీ ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మెటీరియల్స్ చెక్ చేయాలని ఎమ్మెల్యే సార్ చెప్తున్నారు. ఎస్. అలాగే మీ ఇల్లు కూడా కట్టాలనుకున్నప్పుడు మీరు అలాగే ఆలోచించారు, బీద ప్రజలకు ఎందుకు చిన్న చూపిస్తారు? ఇక్కడ ఒకటి ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఇది చేసేటప్పుడు చూసాము కొన్నిసార్లు. అంటే జనరల్గా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వంటిది మనం ఇక్కడ మాట్లాడుతున్నంత ఈజీగా జరగదు, అది మనందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు ఊరు దగ్గర నుంచి మనం ఇక్కడ ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి ఆఖరికి జియో ట్యాగింగ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు వేరే వర్కుల మీద ఉండింటారు. జియో ట్యాగింగ్ చేసుకోవాలంటే కూడా మేము చాలాసార్లు వాళ్ళతో ఇన్ఫర్మేషన్ ఇచ్చి రకరకాల పిలిచి చేయడం అనేటువంటిది జరుగుతుంది. నేను కూడా చాలాసార్లు అడిగాను, ఈ సంబంధిత ఇక్కడ దాకా కట్టారు కదా, ఈ సంబంధిత బెనిఫిషరీ లబ్ధిదారుడు ఏమంటున్నాడు, ఆ క్వాలిటీ గురించి ఏమంటున్నాడు, తనకు ఏదైనా ఇంకా వేరే కట్టమని అడుగుతున్నాడా అని నేను కూడా చాలాసార్లు అడిగాను. అక్కడ ఏమైందంటే లబ్ధిదారులు దూరం కాబట్టి అంత తొందరగా రావడం లేదు సార్, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో అనేటువంటి ఇది చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అనుకుంటున్నట్లు మనము మా వరకు అంటే ఈ అఫీషియల్ వరకు ఆ విధమైనటువంటి ఒక నెగ్లెక్షన్ అనేటువంటిది ఏది లేదు. క్వాలిటీ అనేటువంటిది మన గవర్నమెంట్ దీని మేరకు ఉన్నటువంటి యొక్క పరిస్థితి మేరకు మేము పేమెంట్ చేయడం జరిగింది. లేవన్నవి ఏదైనా ఉన్నట్లయితే ఆ లేవనేటువంటి వాటిపైన కూడా నేను అందరూ వర్క్ ఇన్స్పెక్టర్స్తో ఏవైతే నాకు నేను చెక్ చేసి అనిపించిన ఏరియా ఉందో వాటన్నిటిని కూడా చెక్ చేయించడం జరిగింది. సో అట్లాంటి వాటిపైన ప్రత్యేకంగా ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకి. సో వాటిపైన నాణ్యత లేనటువంటి వాటిపైన మనం కంపల్సరీగా ప్రాపర్గా సెట్ చేయిస్తాము, కన్స్ట్రక్షన్ చేయిస్తాము, లేదంటే రికవరీ చేయించడం కూడా జరుగుతుంది. సార్ ఇప్పటి వరకు పూర్తయినటువంటి 2000 పైచీలకు హౌస్ కంప్లీట్ అయినా అంటున్నారు. దాంట్లో లబ్ధిదారులు ఇట్లా నాణ్యత లోపించడం వల్ల రారు వాళ్ళు కూడా. బ్లాక్ సైల్ ముందుగానే దీన్ని డెప్త్ తీయాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, కానీ పైన చేశారు. ఇది అట్లా కాదు, ఇప్పుడు బ్లాక్ సాయిల్ కాబట్టి దీనికి మామూలుగా ఫౌండేషన్ అది కాకుండా పైల్ కాంక్రీట్ చేస్తారు. సో మామూలుగా మన యాజ్ పర్ డైమెన్షన్స్, యాజ్ పర్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో మనకు దాని ప్రకారంగా పైల్ కాంక్రీట్ చేసేసి పైల్స్ వేసేసి కరెక్ట్ ఇంజనీరింగ్ మెథడాలజీలోనే చేస్తారు, ఇబ్బంది లేదు. అది 4 సంవత్సరాల లోపల ఇస్తారా సార్ బీగాలు చేతికి ఎట్లా ప్రజలకి? 4 సంవత్సరాలు కాదు,
వాళ్ళు ఇప్పుడు వీలైన తొందరగా వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ చేయాలి. మనకి యాక్చువల్గా డిసెంబర్కి అంతా ఈ మిషన్ క్లోజ్ అవుతుంది. ఈ డిసెంబర్కు మిషన్ క్లోజ్ అయ్యేలోపు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఒకవేళ మార్చి వరకు ఏమన్నా మిషన్ క్లోజ్ పొడిగింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మార్చి వరకు కంప్లీషన్ చేయాలి. లేదంటే తర్వాత ఆప్షన్ 3 వాళ్ళకైనా అమౌంట్ వచ్చేదానికి ఇబ్బంది, ఎందుకంటే మళ్ళీ ఇంకొక మిషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదేం లేదు, వాళ్ళు ఏది తెలిసినా ఇమ్మీడియట్గా ఈ 6 మంత్స్లో కంప్లీట్ చేయాలా. కరెక్షన్ చేయాల్సినవి లేదా ప్రాపర్గా సెట్ చేయాల్సినవి కూడా ఈ 6 నెలల్లోనే ప్రాపర్గా సెట్ చేసి పక్కకి వెళ్ళిపోవాలి వాళ్ళు. 5327 ప్లాట్లు, దానికి గాను మన హౌసెస్ ఇచ్చింది 5101 సార్. 5101లో ఎస్సీస్కి 796, ఎస్టీస్కి 48, బీసీస్కి 33,729, జనరల్ కేటగిరీ కింద 528 సార్. మొత్తం టోటల్గా 5101 ఇల్లు మంజూరు చేశారు సార్. ఎప్పుడు మొదలైంది సార్ ఇది యాక్చువల్గా లేఅవుట్ స్టార్ట్ చేసేసి మనకు పట్టాల పంపిణీ ఇప్పుడు అంటే 2020 డిసెంబర్ 25వ తారీఖున ఇచ్చారు సార్. మన ఇల్లు టేకప్ చేసింది మటుకు 1/7/2022. అంటే అంతవరకు లబ్ధిదారులు వాలంటీర్గా వచ్చి నిర్మాణం చేసుకుంటారమనని ప్రభుత్వం వారు వేచి ఉన్నారు. లబ్ధిదారులు కొంచెం లేఅవుట్ దూరంగా ఉండేటప్పటికీ వాళ్ళు ఎవరు ముందుకు రాకపోయేటప్పటికీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆప్షన్ 3ని ఎంచుకోవడం జరిగింది. ఆప్షన్ 3 ఎంచుకోవడం జరిగి అందులో వాళ్ళు కూడా ఆప్షన్ 3 అంటే లేబర్ ఏజెన్సీ, అంటే లబ్ధిదారులు ప్లస్ ఆ కాంట్రాక్ట్, అంటే లబ్ధిదారులు ఆ లేబర్ ఏజెన్సీ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకు బ్యాంక్కి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చే ఫండ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేస్తే ఆ అకౌంట్ నుంచి వాళ్ళకు విత్డ్రా చేసి ఇవ్వడం, అది అన్నమాట. దాన్ని లేబర్ ఏజెన్సీ ఆప్షన్ 3 కింద దాన్ని కేటాయించారు. యాక్చువల్గా అయితే ఆప్షన్ 1 అంటూ దాదాపు 2020వ తారీఖున పట్టాలు పంపిణీ చేశారు. డిసెంబరు 25, 2020. ఈ దాదాపు ఒక 2 ఏళ్ళు వెయిట్ చేశారు. కాకపోతే లేఅవుట్ కొంచెం బాగా దూరంగా ఉండేటప్పటికీ లబ్ధిదారులు కూడా కొంచెం రావడానికి ఇష్టపడక, లేకపోతే దూరంగా ఉండి పని చేసుకోవడానికి ఇబ్బంది పడి ఆప్షన్ 3ని వాళ్ళు కూడా ఎంచుకోవడం జరిగింది. దానివల్ల లబ్ధిదారుల ప్రోగ్రెస్ కూడా ఇంకా కొంచెం బీబీఎల్ అంటే నాట్ షార్టెడ్లో 449 ఉన్నాయి. సరే మొదలుపెట్టినారు. ఎన్ని ఇళ్ళు పూర్తయినాయి? ఎన్ని ఇళ్ళు అంటే సార్ 2484 ఇళ్ళు స్లాబ్లు వేసేసారు. ఇది పూర్తి కావాలి అంటే లబ్ధిదారుల నుంచి మళ్ళీ ఎస్హెచ్జి అమౌంట్ అని చెప్పేసి ఒక 35,000 ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన యూనిట్ కాస్ట్ వచ్చేసి 1,80,000. ఈ 1,80,000కి ఇల్లు పూర్తి అవ్వదని చెప్పేసి ఇంకొక 35,000 ఇవ్వాలి, యాడ్ ఇవ్వాలి. ఆ యాడ్ ఇవ్వడానికి లబ్ధిదారులు ఎస్హెచ్జి అమౌంట్ ద్వారా కానీ లేకపోతే ఇంక వేరే వాళ్ళ ఇండివిజువల్ సోర్స్ ఏదైనా సరే 35,000 వాళ్ళు చెల్లించిస్తే అది వీళ్ళు మొత్తం పూర్తి చేసి ఇస్తారు. దానికి గాను 2484 ఇళ్ళు స్లాబ్లు వేశారు. వీటికి స్లాబ్లు వేసినంత వరకు 1,50,000 అమౌంటే మనం ఇవ్వడం జరుగుతుంది. 1,50,000. కాంట్రాక్ట్ ఎవరు సార్? బోయల్ల కన్స్ట్రక్షన్స్ అని, బోయల్ల కన్స్ట్రక్షన్స్ వినయ్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉన్నారు సార్. అంటే దాదాపు 2 నెలలుగా ఇక్కడ లేరని చెప్పేటప్పటికి లేబర్ అంతా మొత్తం వెళ్ళిపోయారు. ఇక్కడ రిప్రజెంటేటివ్ ఉన్నారు. అంటే మామూలుగా కాస్ట్ 180 అన్నారు కదా సార్? కాస్ట్ 180. ఫుల్ఫిల్ చేసి వాళ్ళం కదా ఇంతవరకు. ఇది 180 అని అంటే 1,50,000 స్లాబ్ వరకు ఇస్తారు బిల్లు. ఈ 30,000 కూడా బ్యాలెన్స్ ఇవ్వాలనంటే ఇల్లు మొత్తం పూర్తి అవ్వాలి. లోపల బయట ప్లాస్టింగ్ జరిగి బండపరుపు వేసేసి తలుపులు పెట్టేసి వాళ్ళ తలుపులు కిటికీలు పెట్టేసి 30,000 ప్లస్ వాళ్ళు ఒక 35,000 ఇవ్వాలి. అది మొత్తం చేసి ఇవ్వాలి. అవును, అందుకని వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. ఎందుకు ఆగిపోయింది సార్ వర్క్? ఇక్కడ ఆగిపోయింది వర్క్ అని అంటే కారణం ఏంటి సార్?
జనరల్గా ఎలక్షన్ల వరకు చేసుకుంటూ వచ్చారు. ఎలక్షన్ల నుంచి కౌంటింగ్ తర్వాత నుంచి ఇంకా ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేయాలని ఏమన్నా వచ్చింది సార్? మనకు ప్రస్తుతానికి కదా ఒక 5 మనకి ఏం చెప్పారంటే మీటింగ్లో మనకు నంబర్ ఆఫ్ ఏజెన్సీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేజర్గా ఎక్కువ నంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి ఏజెన్సీస్ని ఒక వారం రోజులు ఆపమన్నారు. వారం రోజులు అంటే ఇప్పుడు 2వ వారం అనుకుంటుంది మేము మీటింగ్ వచ్చిన తర్వాత. అయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఆ కన్స్ట్రక్షన్ ఎంత జరిగింది, తర్వాత మెటీరియల్ కానీ లేకపోతే మన పేమెంట్ ఎంత జరిగింది, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎంత ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి. రెండోది ఇక్కడ నేను నాకు కనిపించింది క్వాలిటీ చెక్ చేయకుండా వాళ్ళకు పేమెంట్ రిలీజ్ చేసాము అనేది ఒక ఆరోపణ. అంటే క్వాలిటీ నాసిరకం కన్స్ట్రక్షన్ చేశారు అని దానికి మనం క్వాలిటీ చెక్ చేసామా? మనకు దీనిపైన సార్ మనకు స్టేట్ లెవెల్ నుంచే వ్యాప్కాస్ నుంచి ఒక క్వాలిటీ కంట్రోల్, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఒక టీం ఉంటుంది. సో ఎవ్రీ వీక్ వన్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే వాటిపైన వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తూ ఆ రిపోర్ట్స్ మనకు కాకుండా వాళ్ళ దీని ద్వారా ఎండి గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ర్యాండమ్ చెకింగ్ అనేటువంటిది ఎవ్రీ వీక్ జరుగుతుంది. ఆ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత కూడా మేము కూడా ఒకసారి నేను కూడా ఒక 4-5 టైమ్స్ పైన వచ్చాను ఇక్కడ సైట్కు నేను జాయిన్ అయిన తర్వాత. సో మేము చూసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ సాటిస్ఫైడా క్వాలిటీ అంటే కొన్ని చోట్ల సాటిస్ఫాక్షన్ లేదు సార్, దానిపైన రాశాము. మరి ఇలా పేమెంట్ మిగతాది యాజ్ పర్ నామ్స్ మామూలుగా మనకు. నేను నా ప్రశ్న స్లాబ్ వేస్తే 1,50,000 ఇచ్చేసామంటున్నారు, 1,50,000 ఇచ్చేసామంటున్నారు. స్లాబులు వేసిన వాటికనంటే క్వాలిటీ చెక్ అయినట్టేనా? అంటే వాళ్ళు 1,50,000 చెప్పిన ఇచ్చేసారు, 2,700 1,50,000 చెప్పిన ఇచ్చేసారు. కానీ వాటిలో క్వాలిటీ చెక్ సాటిస్ఫైడా అనేది నా ప్రశ్న. నేను లాస్ట్ టైం ఎన్నికల ముందు వచ్చానండి, ఎన్నికల ముందు వచ్చి దీని మీద పూర్తి స్థాయి వీడియో ఇచ్చాను. మనం కూడా ఇప్పుడు కావాలంటే చూడొచ్చు మీడియా సమక్షంలో వాళ్ళ క్వాలిటీ ఎంత నాసిరకంగా ఉంది అని చూడొచ్చు మనం అన్న. దాన్ని మనం గమనించకుండా వాళ్ళు బలవంతం మీద రాజకీయ కారణాల చేత డబ్బులు రిలీజ్ చేశామా అనేది ప్రజల నాకు సంబంధించినటువంటి ఆరోపణ. లాస్ట్లో కూడా మెటీరియల్ ఉంది సార్, నేను వచ్చి చూసినాను, మెటీరియల్ ఫుల్గా ఉంది. కడ్డీలు కానీ అవి చదివిపోయి అన్ని రాత్రి ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ వచ్చిన మరుక్షణం లేవు, అన్ని మాయ. నేను ఫస్ట్ అడిగాను ఫోన్లో సార్ చూడలేదు. డిపాజిట్ మనీ ఉంటుంది మన దగ్గర, డిపాజిట్ మనీ మన దగ్గర ఉండదు సార్. విజయవాడ మన దగ్గర అంటే డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది ఏమన్నా? లేదు, వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ బ్యాలెన్స్ పేమెంట్ ఉంటుంది కదా. ఎంత బ్యాలెన్స్ పేమెంట్ అంటే ఒక 80 ఏళ్ళకి ఉంది సార్. ఇంకోటి సార్ అట్లాగే సార్ నేను చెప్పుకోండి. దీనికి సంబంధించి సార్ ఇందాక తమను చెప్పినటువంటి మనకు ఏదైతే ఈ థర్డ్ పార్టీ టీము మొత్తం ర్యాండమ్ చెక్ చేసిందో గోడౌన్ తాళాలు లేవా? గోడౌన్ తాళాలు తీసి చూపించండి. మళ్ళీ థర్డ్ పార్టీ వాళ్ళతో వాళ్ళ దగ్గర మామూలు ఎక్విప్మెంట్ ఉంటుంది. అట్లా ఏదైనా మరీ పూర్తిగా ఉందని అనుకుంటే కూడా మళ్ళీ మనం చెక్ చేయించవచ్చు సార్. 95 ఇంకోటి ఏమంటే ఇంకోటి కూడా చేసాం సార్. మేము ఏమైతే సాటిస్ఫై కాకుండా ఈవెన్ థర్డ్ పార్టీ వాళ్ళు ఐడెంటిఫై చేయకపోయి ఫిజికల్గా ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని చూస్తే అర్థమైపోతుంది ఎక్కడైనా. సో దానికి సంబంధించి కూడా మేము వాళ్ళకు మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా రాబడతారు? మీరు ఎక్స్ప్లెనేషన్ సరే సార్, వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు, ఎత్తుకెళ్ళిపోయినారు దొంగలు, దాన్ని ఎలా రాబడతారు మీరు వెనక్కి? ఇప్పుడు మనం ఫర్దర్ పేమెంట్స్ చేయాల్సిన వేరే లెవెల్స్ సంబంధించి పేమెంట్ చేయాల్సినవి నిలబెట్టేస్తాం సార్. అందుకోసమే అంటే అది సరిపోతుందా? అది ఎంత అమౌంట్ ఉంటుంది? దానికోసమే ఇవన్నీ క్లారిటీగా ఏదైనా ఉందా, ఈ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీని మీద ఏదైనా ఉందనేటువంటిది మామూలుగా మనకు అంతే క్లియర్ అయిన తర్వాత ఫర్దర్ వాళ్ళు కూడా కాంట్రాక్ట్ కూడా ఇక్కడ స్థానిక లీడర్తో వీళ్ళతో అధికారులతో మాట్లాడారు. డైరెక్ట్ పై నుంచి ఒత్తిడి చేస్తారు. వాళ్ళతో బిల్స్ కూడా అట్లా చేయించుకున్నారు. ఏం లేదు సార్ పాత్ర. మీరు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం బట్ మ్యాక్సిమం మేము తిరిగి చూసినప్పుడు కూడా సీరియస్గా మాట్లాడి చాలా ఘోరం మేము కూడా చేసి చెప్పడం జరిగింది. వాళ్ళ వర్షం ఉంది కదా
ఇది చూడు ఎవరు లేదా అట్లేదు కొంచెమన్నా పడిపోతే అక్కడ చిలికలు చిలినప్పుడు ఉంటాయి పెలికలు. హై క్వాలిటీ మెటీరియల్స్ కాబట్టి అది కొడితే పోతుంది. ఇప్పుడు కనపడతా చూసి కూడా లేదు చూడండి ఇలా ఉందో. సరే అదే వర్టికల్ జాయింట్స్ ఇది మాత్రం పడిపోతుంది తోస్తే దళాన పడిపోతుంది. తలపైన స్లాబ్ ఉంది మళ్ళీ దొరికాం వరకు దళాన పడిపోతుంది మొత్తం ఇట్లా. ఇంకా గ్యాప్ ఉంది సార్, కంప్లీట్ గ్యాప్ ఉంది. ఇది కర్రలు వేసినారు కాళ్ళే కదా వినయ్ ఎక్కడ వినయ్ ఇక్కడ కానీ జనాలకి సార్ ఎవడు తినే డబ్బులు సరి కదా దోచుకోవడానికి పరాకాష్ట ఇది అంట. నేను 1000 కోట్లు కదా దోచుకోవడానికి పరాకాష్ట. ఏ దేవుడు ఉన్నాడు అంటారు కదా, ఉంటాడా? ఉంటే ఇట్లా తింటే ఊరుకుంటాడా? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళందరూ శిక్షించడా? శిక్షించాలా, తప్పనిసరిగా శిక్షించాలి. తాత్కాలికంగా అనుభవిస్తారు సార్, తర్వాత ఏదో రూపాన పోతుంది సార్. ఉంది సార్ దేవుడు లేకపోతే కదా ఇంతమంది శాపనార్థాలు ఊరికే పోవాలి. ఎందుకు పోతాయి? డెఫినెట్ గా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తా ఉంటాడు. అంతే కదా, వాడి జీవితంలో సరి పెట్టుకుని రాత్రి పగలు ఆడే చేస్తే చాలా బాగుంటుంది. ఏం చేయాలంటే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుంటారు, మొత్తం శుభ్రం చేస్తారు. శుభ్రం పెట్టుకోవాలని పగడ్బందీ చేసి అందరినీ అక్కడ చేరుస్తాను. మళ్ళీ ఏదో రకంగా అది చేస్తే ఏదైనా ఒకటి రిపోర్టు ఇలా వచ్చింది, కాపీ నాకు ఇవ్వండి. ఒకసారి పైకి ఇంజనీరింగ్ చీఫ్ పంపిస్తారా? నార్మల్గా ఏం చేస్తారు? ఎండి గారు ఇస్తారా? హౌసింగ్ కార్పొరేషన్. నేను కూడా విజయవాడ వెళ్తున్నాను కాబట్టి కలుస్తాను. రిప్రజెంటేషన్ ఇస్తాను.
రిపోర్ట్ తయారు చేసుకుంటారు. రిపోర్ట్ యూ ఫీల్ డూ ఇట్, దాన్ని బట్టి చేసుకొని నెక్స్ట్ లెవెల్ కొద్దిగా జెన్యున్గా అంటే లేదు సార్, మనము లాస్ట్ టైం యాక్చువల్గా అయితే మేము చేసాం కానీ ఒకసారి క్వాలిటీ కంట్రోల్ మీరు చూడలేరా? మనం చేయలేమా? ఇప్పుడు థర్డ్ అన్నీ అయిపోయినాయి వదిలిపెట్టి, ఇప్పుడు మీరు క్వాలిటీ కంట్రోల్ చేయలేమా? చూడలేమా క్వాలిటీ చెక్? అది ఒకసారి బయట నుంచి మాట్లాడి ఒక టీం ఒకసారి పెట్టండి, పెట్టి ఒకసారి నిజంగా రేపు నా బాధ ఏంలే, చివరికి ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి కంటిన్యూ చేసాం అనుకుందాం ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏదన్నా జరిగి మళ్ళీ ఇల్లు కుంగడము, లేకపోతే స్లాబ్ పట్టడము, లేదా గోల్డ్ పడడం జరిగితే లేనిపోని ఇవ్వండి. ఇప్పుడు ఒక అతిసార దెబ్బకి ఒక చిన్న బిడ్డ చచ్చిపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్ అది, అవునా? సో ఇప్పుడు ఎట్లా అయిపోయింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, తినాల్సింది తినేసినారు. ఇప్పుడైనా సరే కొంచెం పకడ్బందీగా చేసి టెక్నికల్ టీం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసేసి సార్ అంతా చూసేసి ఎక్కడైతే అంటే లేవని ఇప్పుడు ఎక్కడ చెప్పలేము, ఏవైతే ఒకసారి మీరు జెన్యున్ గా ఇవన్నీ మొదలు పెట్టేసి మీరు క్వాలిటీ చెక్ చేయండి. వీళ్ళు ఫౌండేషన్ సరిగ్గా చేసినారా, యాజ్ పర్ మీ రికార్డ్స్ లో ఉన్నట్టుగా గోడలు సరిగ్గా కట్టినారా, సిమెంటేషన్ కరెక్ట్ గా ఉందా, మిక్సింగ్ కరెక్ట్ గా ఉందా, ఇవి కొంత స్లాబ్ కరెక్ట్ గా పడిందా, మీరు అనుకున్న పద్ధతిలో పడిందా లేదు. సో క్వాలిటీ చెక్ చేసి కాన్ఫిడెన్షియల్గా ఇవ్వండి, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను బయట ఇట్లా పబ్లిక్ లో చెప్పను కూడా నేను అనట్లే, బట్ అట్లీస్ట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అన్న మీ ఎండి గారికి పంపించండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, రైట్? దెన్ యూ విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్, రైట్? మీరు అంటే ఇంకొకటి సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎట్లాగో కలుస్తామంటున్నారు కదా, ఆల్రెడీ థర్డ్ పార్టీ చేసినవి ఉంటాయి. మీరు అనుకున్నట్టు మనం ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనుకుంటున్నాము, ఒకసారి అక్కడ ఎండి గారి నుంచి చెప్తే కొంత డైరెక్షన్ వస్తే రిప్రజెంటేషన్ బాబు ఇది హౌసింగ్ ఎండి గారికి, హౌసింగ్ మినిస్టర్కి. హౌసింగ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరు? మనకు పరసారథి గారు, కొలుసు పరసారథి. పాజిటివ్ ఉంటాడు మనిషి, వైసీపీ నుంచి వచ్చినాడు కాబట్టి పాజిటివ్ మ్యాన్. కాబట్టి నేను ఆయన్ని కలుస్తాను, ఎండి గారిని కలుస్తాను. హౌసింగ్ సంబంధించి జగనన్న కాలనీ గురించి హౌసింగ్ రిప్రజెంటేషన్ తయారు చేద్దామా? ఏదో ఒకటి మీరు ఒక టీమ్స్ ఫార్మేషన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒప్పుకోలేదు సార్, సెటిల్మెంట్ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512 251 525, సెల్ 739600
3394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.